కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ అన్నారు. నగరంలోని 30వ వార్డుల్లోని తాడి వీధిలో ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దక్షిణ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇది 3వ వార్డు 30వ వార్డు మా వార్డు తాలూకా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, కూటమి తాలూకా వార్డు ప్రెసిడెంట్లు, మా మహిళా అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ప్రజలతో మమేకమై వారి తాలూకా విషయాల్ని తెలుసుకుంటూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలని వారికి తెలియజేస్తూ మాకు అబ్జర్వర్ కూడా వచ్చారు ప్రసాద్ గారు. వారు కూడా ఈ సభలో ఇక నుంచి రోజు పాల్గొంటారు. మెయిన్ గత ప్రభుత్వం పెన్షన్లు పెంచిన 250 చొప్పున 4-5 ఏళ్ళు ఇచ్చుకుంటూ పోతే ఎటే స్ట్రెచ్లో వాగ్దానం ప్రకారం 1000 రూపాయలు ఒకేసారి పెంచి సెలవు రోజుల్లో కూడా ఉంటే ముందు రోజునే పెన్షన్ అందజేసి మరి ఖజానా ఖాళీ అయిన టైంలో కూడా ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి 10వ తారీఖు 15వ తారీఖు 2 ఫేజుల కింద 3 ఫేజుల కింద రకరకాలుగా మండలాల వారీగా జిల్లాల వారీగా వాళ్ళకి జీతాలు ఇస్తుంటే అలాంటి దుస్థితి నుంచి ఖజానా ఖాళీ అయిన టైంలో కూడా 1వ తారీఖునే వారికి చాలా ముఖ్యం. ఎందుకంటే వారు దీనికి ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈఎంఐలు కానీ రకరకాల ఖర్చులు కానీ వాళ్ళ ఫీజులు కానీ అన్నీ ఉంటాయి. వాళ్ళ క్రెడిట్ రేటింగ్ కూడా పోయి వాళ్ళకి పెనాల్టీలు బ్యాంకుల ద్వారా పడి వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా వాళ్ళు కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగి వాడు ధనం కోల్పోవడం జరిగింది. అలాంటి దుస్థితి నుంచి వారిని కాపాడే నిమిత్తం 1వ తారీఖునే గత 2-3 నెలల నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖుని పెన్షన్లు జీతాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఇలా మరిన్ని మంచి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది. దాన్ని వివరించేలో భాగంగానే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 30 వార్డులో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఎందుకు నిర్వహిస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేయడం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాలని, సో ప్రజలకు తెలియజేసి ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రజావేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తెలియజేయడం ఒకటి భాగమైతే, రెండోది ఏంటంటే ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి కూడా ఈ స్టిక్కర్స్ అంటించి రెండోది వాళ్ళకి చేసిన ఈ కార్యక్రమాలు అన్నింటి పాంప్లెట్ రూపంలో తెలియజేసి వాళ్ళ యొక్క అవసరాలు కానీ ఆకాంక్షలు కానీ ఏమున్నాయో అన్నీ కూడా గుర్తించి తదనుగుణంగా రాబోయే రోజుల్లో పరిపాలన సాగించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ఏం నిర్వహించారనేది మనందరికీ తెలిసిందే. ఒకటి, నిరుద్యోగ యువత ఎవరైతే డిఎస్సి కోరుకుంటున్నారో డిఎస్సి కోసము ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 16,000 ఉద్యోగాలు తెలియడం జరిగింది. దానిలో భాగంతో పాటుగా ప్రజలందరికీ ఆస్తుల పరిరక్షణ కోసం ఆందోళనతో ఉన్న ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తామన్న దాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఉద్యోగి కూడా 1వ తారీఖున జీతం అందుకోవాలనే ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో బకాయిలుగా ఉన్న 1,600 కోట్ల రూపాయలని సో బకాయిలు విడుదల చేసి అన్నదాతలకు అందరికీ అండగా నిలవడం జరిగింది. సో రైతు సంక్షేమం కోసం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు ఉన్న ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో స్థానిక సంస్థలు అన్నింటినీ కూడా బలోపేతం చేయాలనే సంకల్పంతో బకాయిల్లో ఉన్న 1,450 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేసి సో అక్కడ ఈ ఎన్ఆర్జీఎస్ కానీ లేదంటే రకరకాల కార్యక్రమాలు చేసి అక్కడ పనులు చేసి పంచాయతీలని స్థానిక సంస్థలు అన్నింటినీ కూడా నిర్వీర్యం కాకుండా కాపాడాలని సదుద్దేశంతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ ఏదైతే ఉందో పేద ప్రజలకు ఏదైతే 5 రూపాయలకి ఆహారం అందించాలనే సంకల్పం ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మాణం చేస్తూ మన నియోజకవర్గంలో కూడా మనము
మొన్ననే 3 అన్న క్యాంటీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కేజీఎస్ దగ్గర, టర్న్ చౌక్ దగ్గర మరియు జనతా బజార్ దగ్గర. సో ఇదే విధంగా మన విశాఖ నగరంలో కూడా సుమారుగా 24 అన్న క్యాంటీన్లు చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు, అలాగే నిన్నటితో ఒక 70 అన్న క్యాంటీన్లు, మొత్తం 170 అన్న క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కాబట్టి ఈ మంచి పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.